ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్ కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈడిప్ కు 6 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. 1+3 విధానంలో మొత్తం 15.50 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. 5 రోజుల్లో సుమారు 60 లక్షల నుంచి 70 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులైన డిసెంబర్ 30, 31తో పాటు జనవరి 1వ తేదీలకు అందుబాటులో 1.76 లక్షల స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లున్నాయి. ఈ టోకెన్లను డిసెంబర్ 2వ తేదీ ఈ డిప్లో ఎంపికైన వారికి ఆన్లైన్ ద్వారా కేటాయిస్తారు. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా టోకెన్ల ఈ డిప్ నమోదుకు అవకాశం ఉంది. టీటీడీ మొబైల్ యాప్ ద్వారా అత్యధికంగా 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు, 8.51 లక్షల పేర్లు భక్తులు నమోదు చేస్తున్నారు. టీటీడీ వెబ్సైట్ ద్వారా 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు, అలాగే 5.75 లక్షల పేర్లు నమోదు కాగా, వాట్సాప్ ద్వారా 39,000 రిజిస్ట్రేషన్లు, 98,000 పేర్లు నమోదయ్యాయి. ఇక డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. మొదటి 3 రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. చివరి 7 రోజులు మాత్రం సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్లతో అవసరం లేకుండా దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.